క్యాంపుకు ముందు మా గ్రౌండ్ వర్క్ ఎట్లా ఉంటుందో చూపించడానికి వీడియో రికార్డ్ చేశాము. సో మేము మా టీం అందరం కలిసి రేర్లీ యూజ్డ్ క్లాత్స్ అవన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకున్నాము. మా సర్వీస్ మెంబర్ సాయి కృష్ణ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాము. సో మా ఫౌండర్ నందిని వాళ్ళ కార్ ఇక్కడ ఉండడం వల్ల అవన్నింటిని అదే కార్లో పట్టే పరిస్థితి లేకపోయినా కూడా మొత్తం అందులోనే మొత్తం పెట్టేసి ఆ గ్రాసరీ, ఆ రేర్లీ యూజ్డ్ క్లాత్స్, ఇంకా కొన్ని థింగ్స్ అన్నీ అందులోనే పట్టించి ఎట్లనో అయితే గూడుపెట్టికి షిఫ్ట్ చేసాం. దీనికి దిలీప్ అన్న, లడ్డు, ఆశీష్ వీళ్ళు మాకు హెల్ప్ చేశారు షిఫ్ట్ చేయడానికి. సో ఇలా మా ఇల్లంతా నిండిపోయింది మొత్తం అన్ని థింగ్స్తోని. నెక్స్ట్ డే రోజు ఇంకా మా వాళ్ళు అవన్నీ ముందేసుకొని బట్టలన్నీ నీట్గా ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేసినారు. 9 గంటలకేమో స్టార్ట్ చేస్తే నైట్ 9 అయిపోయింది ఇవన్నీ నీట్గా సర్దడానికి. ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది మాకు హెల్ప్ చేసినారు. తర్వాత రైస్ కూడా ప్యాక్ చేసినారు. సో మేము అక్కడ ఇచ్చే గ్రాసరీస్ని కూడా మళ్ళీ నీట్గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ప్యాక్ చేస్తాం. సో ఒక్కొక్కరికి కేజీ ఆనియన్స్, కేజీ పొటాటో, పసుపు, కారం, కేజీ పప్పు, హాఫ్ కేజీ సర్ఫ్, XXX సోప్స్ 2, సంతూర్ సోప్స్ 2, ఒక సాల్ట్ ప్యాకెట్, ఇంకా ఆయిల్ ప్యాకెట్, ఇట్లా బేసిక్ గ్రాసరీస్ అన్నీ ఇస్తాం. అంకుల్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న సాయి లక్ష్మి అని సర్వీస్ మెంబర్. ఎవ్రీ టైం మాకు వెళ్ళడానికి వెహికల్ అంకుల్ వాళ్ళే ఇస్తున్నారు అనమాట ఫ్రీగా. సో తీసుకెళ్తున్నాం. ఇంకా ఒక దగ్గర మేము ఒక 10 days కష్టపడితే మాకు ఇవన్నీ గ్యాదర్ అవుతాయి. సో అన్నీ మళ్ళీ నీట్గా ప్యాక్ చేసుకొని ఒక 2-3 days పడుతుంది అనమాట. సో ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక క్యాంప్ జరుగుతుంది.